श्री गुरुभ्यो नमः। ओं गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। ओं श्री महागणाधिपतये नमः। ओं श्री महासरस्वत्यै नमः। ओं श्री गुरुभ्यो नमः। हरिः ओम। भारतीय संस्कृति कार्यक्रमस्य अंतर्भागः ऋग्वेद अध्ययन कार्यक्रमः ओम प्रसार माध्यम द्वारा एतद् भानुवासरे प्रातः 11 वादनात् सार्ध 11 वादनपर्यन्तं पुनः प्रसारे सायं समये सार्ध 4 पंचमवादनपर्यन्तं प्रसारीकृतो भवति। एतत् कार्यक्रमाय सर्वेभ्यः संदर्शकमहाशयेभ्यः संस्कृत भाषा जिज्ञासुभ्यश्च शुभस्वागतम्। ఈ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 11:30 గంటల వరకు, అదేవిధంగా సాయంకాలం 4:30 నుంచి 5 గంటల వరకు కూడా భారతీయ సంస్కృతి కార్యక్రమంలో అంతర్భాగమైనటువంటి ఋగ్వేద అధ్యయన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఓం ప్రసార మాధ్యమం ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని సందర్శిస్తున్నటువంటి సందర్శక మహాశయులకు, సంస్కృత భాష జిజ్ఞాసులకు కూడా శుభస్వాగతం. ప్రథమతః వేదమాతృస్తవం ఓంకారనాదస్తవం చ క్రియతే. ముందుగా వేదమాతృస్తవం ఓంకారస్తవం చేద్దాం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమన్వయమైనటువంటి ఆ 3 శక్తులను కూడా ఆ 3 అమ్మవార్ల యొక్క శక్తి కలిగినటువంటి వేదమాత, సత్య ధర్మ స్వరూపంగా సర్వదైవ స్వరూపములు కలిగినటువంటి ఆ వేదమాత మనందరికీ కూడా శుభాన్ని చేకూర్చాలి, రక్షిస్తూ ఉండాలి. అకార ఉకార మకారాలతో కూడినటువంటి ఓంకారం యోగులు నిత్యం ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ ప్రణవనాదం కామదం మోక్షదం, లౌకికమైనటువంటి కోరికలను, ఆధ్యాత్మికమైనటువంటి కోరికలను కూడా ఇచ్చేటటువంటిది. అటువంటి ఓంకారానికి, ఆ ఓంకార నాదానికి, ప్రణవనాదానికి, బ్రహ్మనాదానికి నమస్కారం. ఓం అథ పురుషో ఖవై నారాయణో కామయేత ప్రజా సృజేయేతి
నారాయణాత్ ప్రాణో జాయతే మనః సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి. నారాయణాద్ బ్రహ్మా జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాద్ ద్వాదశాదిత్యా రుద్రా వసవః సర్వాణి చ ఛందాంసి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే ఇది ఋగ్వేద సూక్తం. ఈ విధంగా ఋగ్వేద సూక్తంతో మనం ఈ అధ్యయన కార్యక్రమంలో అగస్త్య మహర్షి దర్శించినటువంటి మంత్రాలు, అలాగే లోపాముద్రాదేవి దర్శించినటువంటి మంత్రాలు, వశిష్ఠ మహర్షి దర్శించిన మంత్రాలు, అరుంధతిదేవి దర్శించినటువంటి మంత్రాలు, ఈ మంత్ర సముదాయం అంతా కూడా అష్టవసువులను గురించినటువంటివి పూర్తి చేశాం. ఇప్పుడు ఋగ్వేదంలో నవమ మండలం 9వ మండలంలో ప్రవేశిస్తున్నాం. ఈ 9వ మండలంలో పరాశర మహర్షి దర్శించినటువంటి ఏకాదశ రుద్రుల యొక్క సూక్తాలను మనం అధ్యయనం చేయాలి. ఏకాదశ రుద్రులలో మనకు చైతన్య స్వరూపం, జీవుల యొక్క ప్రాణస్థితిని నియంత్రించేటటువంటి ఆ పరమేశ్వరుడు ఈశానః, ఈశానః సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అని రుద్రమంత్రంలో చెప్తుంటారు. అటువంటి ఈశానుడు ఇక్కడ ఈ మంత్రానికి అధిదేవత. ఛందస్సు గాయత్రి ఛందస్సు. దర్శించినటువంటి మహర్షి వశిష్ఠుడు. ఈ మంత్ర వినియోగం ఈశానస్య అనుగ్రహ ప్రాప్త్యర్థే వినియోగః. ఈ విధంగా వేదంలో ఉన్నటువంటి ప్రతి మంత్రానికి కూడా ఆ మంత్రం దర్శించిన ఋషి ఎవరు, దానికి అధిదేవత ఎవరు, అది ఏ ఛందస్సులో ఉంది, వినిమయం ఏమిటి, అంటే ఆ మంత్ర జపం దేనికోసం ఉపయోగిస్తున్నాం, ఈ 4 కూడా మనం స్మరించుకోవాలి. ఈశానః ఆధిపత్యం కలిగిన వాడు అని అర్థం. ఈశత్వం యస్య అస్తి సహా ఈశానః. ఈశత్వము గలవాడు ఈశ్వరుడు ఈశానః. ఈశాన్య దిక్కుకు అధిపతి. ఈశానః సర్వ విద్యానాం, సమస్త విద్యలకు ఆయన అధిపతి. ఈశ్వర సర్వభూతానాం, చరాచర జీవులందరికీ కూడా ఆయన అధిపతి, ఆధిపత్యం కలిగినవాడు. బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ, ఆయనే బ్రహ్మాది దేవతలందరికీ అధిపతి, ఆయనే పరబ్రహ్మతత్వం. అటువంటి శివుడు రక్షించాలి. శివో మే అస్తు సదాశివ. సదాశివ సదాశివం కరోతి ఇది సదాశివ. ఎల్లప్పుడూ మంగళప్రదుడే ఆయన. శివ అంటే మంగళము అని అర్థం, ఎల్లప్పుడూ మంగళప్రదుడు. అటువంటి ఆ ఈశానుడు ఈ మంత్రానికి, ఈ సూక్తానికి అధిదేవత. ఇందులో ఈశాన సూక్తం చెప్పే ముందుగా గణపతి అథర్వ సూక్తం, అథర్వ మహర్షి అనేటువంటి ఆయన గొప్ప తపస్సంపన్నుడు. ఆయన అథర్వ మహర్షి. ఆయన గణపతిని స్తుతించిన సూక్తం ముందు చెప్పారు ఇక్కడ వ్యాఖ్యాతులు.
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. ఓ దేవతలారా, మాకు ఎల్లప్పుడూ కూడా మంగళకరములనే భద్రం, శుభప్రదములు, మంగళకరములు అటువంటి వాటిని మాకు వినిపించండి. మా శ్రవణేంద్రియాలు ఎల్లప్పుడూ కూడా శుభకరములైన వాక్యములనే వినేటట్లుగా అనుగ్రహించండి. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. మా నేత్రాలు ఎప్పుడు కూడా మంగళకరమైన విషయాలనే చూడాలి. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః. మా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా మంగళకరములుగా ఉండాలి. యశేమ దేవహితం యదాయుః. ఆ దేవతల యొక్క అనుగ్రహంతో సమాజానికి హితం చేకూర్చేట్టుగా మేము ప్రవర్తించాలి. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః. ఆ ఇంద్రుడు జయప్రదుడు, జయేచ్ఛగలిగినటువంటి ఆ ఇంద్రుడు మాకు శుభం కలిగి చేయాలి. స్వస్తి నః పూషా విశ్వవేదాః. ఏకాదశి రుద్రుల్లో పూష ఒక ఆయన. ఆ పూష అనేటువంటి మహానుభావుడు వెలుగునిచ్చేవాడు, జగత్తుకు సూర్యుడు యొక్క అంశతో జన్మించినవాడు. ఆయన విశ్వాన్ని తెలుసుకునేటువంటి స్థితిని, శుభాన్ని, అటువంటి మంగళకరమైన సమ్యక్ దృష్టిని మాకు కలుగజేయాలి. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. అదేవిధంగా తార్క్ష్య ఆయన గరుడు. తార్క్ష్య అంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు కూడా మమ్మల్ని అనుగ్రహించాలి. ఆదిత్యుడు అనుగ్రహించాలి, గరుత్మంతుడు అనుగ్రహించాలి. అంతేకాకుండా స్వస్తి నో బృహస్పతి దధాతు. బృహస్పతి వాక్కులకు అధిపతి, ఆయన దేవగురువు. ఆ వాక్కులకు అధిపతినటువంటి దేవగురువు ఆయన మమ్మల్ని, మాకు శుభాన్ని కలిగిస్తూ రక్షించాలి అని చివరిలో 3 సార్లు శాంతి మంత్రం చెప్పారు. మొదటి శాంతి ఆధ్యాత్మిక శాంతి, రెండవది ఆది భౌతిక శాంతి, మూడవది ఆది దైవిక శాంతి. ఆధ్యాత్మిక శాంతి అంటే నా శరీరము, మనస్సు, నా ఆత్మ అన్నీ శాంతంగా ఉండాలి. ఆది భౌతిక శాంతి నా చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి శాంతంగా ఉండాలి. ఆది దైవిక శాంతి దైవానుగ్రహం కూడా నాకు ప్రశాంతతను కలగజేయాలి అని ఈ మొదటి మంత్రంలో చెప్పిన తర్వాత ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి. ఇక్కడేం చెప్పారంటే, గణములకు అధిపతి అయినటువంటి ఓ విఘ్నేశ్వర, నీకు నమస్కారం. నీవే ప్రత్యక్షమైన పరబ్రహ్మతత్వాన్ని కలిగి ఉన్నవాడివి. నీ తత్వం పరబ్రహ్మతత్వం. త్వమేవ కేవలం కర్తాసి. జగత్తులో జరిగే ప్రతిదానికి నువ్వే కర్తవు. త్వమేవ కేవలం ధర్తాసి. నీవే వీటినన్నింటినీ కూడా ధరిస్తూ ఉన్నవాడు. త్వమేవ కేవలం హర్తాసి. వీటిని మళ్ళీ లయం చేసుకునేవాడివి కూడా నువ్వే. త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి. మొత్తం ఈ జగత్తంతా కూడా బ్రహ్మతత్వం కలిగినటువంటిదిగా నువ్వు నిరూపించావు. త్వం సాక్షాదాత్మాసి నిత్యం. నువ్వు సాక్షాత్తు ఆత్మస్వరూపుడివి. మా ఆత్మ నీవే మా ఆత్మలో ఉన్నావు. ఋతం వచ్మి. నేను చెప్పేది వాస్తవం. ఋతం అంటే వాస్తవం. సత్యం వచ్మి. ఋతం వచ్మి సత్యం వచ్మి. నేను పలికేదంతా కూడా సత్యము, వాస్తవము, శుభకరము. అవత్వం మాం అవభక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానూచానమవశిష్యం అవపశ్చాత్ పురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్. ఇక్కడ
అన్ని చోట్ల భగవంతుడి యొక్క ఆయన స్వామి యొక్క రక్ష కావాలని చెప్తున్నారు. అవచోర్ధ్వాతాత్ అవాధరాతాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్ ఏం చెప్పారంటే, ఓ విఘ్నేశ్వర, ఓ గజానన, నన్ను రక్షించు, నిన్ను ఈ మంత్రాలతో స్తుతిస్తున్నాను, నిన్నే నేను శరణు వేడాను, అలాగే నిన్ను పూజించేవారిని నువ్వు కాపాడుతూ ఉంటావు. అష్టదిక్కులలోనూ ఊర్ధ్వదిశ అధోదిశ మొత్తం 8 దశ దిశల్లో కూడా నువ్వు వ్యాపించి ఉన్నావు. దశ దిశల్లో కూడా నువ్వు వ్యాపించి నాకు ఎటువంటి విఘ్నములు రాకుండా కాపాడుతూ ఉన్నావు స్వామి అని ఈ మంత్ర సముదాయంలో అథర్వ మహర్షి స్తోత్రం చేశాడు. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. ఓ స్వామి, సమస్త వాంగ్మయము నీవే. వాక్కుల యొక్క మయము వాంగ్మయము. వాచామయ వాంగ్మయ. వాక్కులతో నిండినది ఏంటంటే సాహిత్యం, భాష. సమస్త భాషలు నీవే. చిన్మయ, జ్ఞానస్వరూపుడివి నీవే. త్వం ఆనందమయ, నువ్వే ఆనందమయుడివి. బ్రహ్మమయ, నువ్వే బ్రహ్మమయుడివి. త్వం సచ్చిదానంద అద్వితీయోసి, నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి, అద్వితీయుడువు. నీవే ప్రథముడకు, నీకు ద్వితీయత్వం అనొకటి లేదు. ఆనందమయుడివి, సత్ చిత్ ఆనంద స్వరూపుడివి, శాశ్వతమైనటువంటి జ్ఞానమనే ఆనందం కలిగిన వాడివి నువ్వు. త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, నీవే కంటికి కనిపిస్తున్న బ్రహ్మతత్వానివి. త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి, నువ్వే జ్ఞానస్వరూపానివి, విశేషమైన జ్ఞానస్వరూపానివి కూడా. సర్వం జగదిదం త్వత్తో జాయతే, సర్వం జగదిదం త్వత్తస్థిష్ఠతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రచ్యేతి. త్వం భూమిరాపో నలో నిలో నభః, త్వం చత్వారి వాక్పదాని, త్వం చత్వారి వాక్పదాని. ఈ సూక్తంలో ఏం చెప్పారంటే, ఓ గజానన, ఈ విశ్వమంతా నీ నుంచి ఆవిర్భవించింది, విశ్వమంతా నీ చేతనే పోషించబడుతూ ఉంది, విశ్వమంతా నీ యందే లయమవుతూ ఉంది. ఈ జగత్తంతా నీ యొక్క ప్రత్యక్ష స్వరూపం. నువ్వే సమస్త పంచభూతాలలో కూడా నువ్వే ఉన్నావు. ఈ పంచభూతాలకు నీవే మూలము, శబ్దానికి మూలం నీవే. నీవే 4 విధమైనటువంటి వాక్కువు. ఈ 4 విధమైన వాక్కు ఎలా ఉందంటే, చత్వారి వాక్పదాని. ఈ చత్వారి వాక్పదాని మొదటిది ఉదాహరణ కంఠదేశస్థో. ఇక్కడ కంఠ ప్రదేశంలో ఉన్నటువంటి విశుద్ధ చక్ర స్వరూపంలో ఉన్నటువంటి ఉదాహరణ వాయువు ఒక మాటను వెలువరిస్తుంది. అక్కడి నుంచి వచ్చే మాట మొదటిది. కంఠం నుంచి వచ్చే ఉదాహరణ వాయువు యొక్క అనుగ్రహంతో వచ్చేది. రెండోది, అంతకుముందు మనస్సులో నిలిచినటువంటి భాషారూపమైన వాక్కు, అంటే భావన. మనస్సులో ఉండే భావన అంతర్నిహితమైనటువంటి వాక్కు. ఇది అవ్యక్తం. భావం అవ్యక్తం, భాష వ్యక్తం. మొదటి వాక్కు కంఠంలోంచి వచ్చేటటువంటిది వ్యక్తం అవుతోంది, బయటకు వినిపిస్తోంది. అవ్యక్తం మనసులో ఉన్నటువంటి భావన లేకుండా భాషణ లేదు. అంటే భావన రెండవది, అదృశ్యమైన అంతర్నిహితమైనటువంటి వాక్కు. మూడోది, అంతకుముందు భావరూపమైన భాషకు అతీతమైన వాక్కు. దానికి కూడా ఈ భావానికి వచ్చే స్థితికి ముందు ఏముంది? అవాంగ్మానస గోచరమైనటువంటి భగవతత్వం. ఆ భగవద్ అనుగ్రహ ఆజ్ఞాచక్రం ఎక్కడైతే ఈ ఆజ్ఞాచక్రం ఉందో, ఆ ఆజ్ఞాచక్రం యొక్క ఆజ్ఞను అనుసరించి భావన వచ్చింది. అంటే భావనకు మూలం ఆజ్ఞాచక్రంలో ఉన్నది. అది 3వ భాగం. ఇంకా 4వది ఏంటంటే, దానికి ముందుగా ఉండేటటువంటిది సంకల్ప రూపమైన వాక్కు. ఇది శబ్ద బ్రహ్మానికి ఆధారము. సంకల్ప రూపం అంటే నేను మాట్లాడాలి అని అనుకున్నాను, అది సంకల్ప రూపం. ఈ విధంగా చతుర్విధమైన వాగ్రూపాలు కూడా ఆ గణపతే అని చెప్పారు ఇక్కడ. కనుక ఈ చతుర్విధమైన వాగ్రూపాల్లో మొదటి వాక్కు మాత్రమే వ్యక్తము.
మిగతావన్నీ కూడా అవ్యక్తములే. వ్యక్తమైనది భాషణము. కంఠస్థ నుంచి ఉదాన వాయువు ఉన్న ప్రదేశం నుంచి, విశుద్ధి చక్రం ఉన్న ప్రదేశం నుంచి, ఆ విశుద్ధి శక్తి కేంద్రం యొక్క స్ఫురణతో బయటకు వినిపించేటటువంటి మాట మొదటిది. రెండవది, దానికి ఆ భాషణం కలగడానికి ఆధారమైనటువంటి భావన రెండో వాక్కు, అంతర్నిహితమైన వాక్కు, అవ్యక్తమైన వాక్కు. దీనికి మూలం ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి ఆదేశము. ఈ ఆదేశానికి ముందు సంకల్పం ఉంది. మాట్లాడాలనుకోవడం సంకల్పం. ఈ 4 రకాలైన వాక్కులు కూడా ఆ గణపతి ఈ 4 రూపాల్లోనూ ఉన్నాడని ఈ మంత్రంలో చెప్పారు. ఏతే విశేషాః పరిశిష్టాః ఆగామి భానువాసరే పునరధ్యయనం కర్వామహే. మిగిలిన విశేషాలు ఈ అథర్వ మంత్రంలో ఉన్నటువంటి గణపతి అథర్వ శీర్ష మంత్రంలో ఉన్నటువంటివి వచ్చే ఆదివారం నాడు మనం కొనసాగిద్దాం. తావత్పర్యంతం సర్వేభ్యః శుభం భవతు. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. स्वस्ति.